రచయిత్రి. రచయిత్రి అంటే కథలు రాస్తుంది ఆమె, అట్లనే పాటలు రాస్తుంది. అట్లనే ఏమంటారు, ఇట్లా ఫెమినిస్ట్ ఐడియాలజీని స్ప్రెడ్ చేస్తుంది. అట్లనే ఏమంటారు, ఇన్ఫ్లుయెన్సర్. ఎట్ ద సేమ్ టైం ఇట్లా ఏమంటారు, స్పీచ్లు ఇస్తారు చూసారా, అనలిటికల్ విశ్లేషకులు, లేదంటే ఇట్లా స్పీచ్లు ఇస్తారు కదా. సో అట్లా అంటే గెస్ట్ లెక్చర్ లాగా. సో ఆమె లెక్చరర్గా కూడా పనిచేసింది. సో ఆమె పేరు కడలి సత్యనారాయణ, ఖమ్మం నుంచి. సో అరౌండ్ 30 years ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈమె ఏమంటారు, నేను అనుకుంటున్నా వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి తల్లిదండ్రులు ఏది కూడా ఈ సాహిత్యము, పుస్తకాలు ఇదంతా. సో దాన్ని చూస్తే మేబీ ఐఎమ్ రాంగ్, బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, ఐ థింక్ షీ ఈస్ ఫ్రమ్ ఏ బ్రాహ్మిన్ కమ్యూనిటీ అని నేను అనుకుంటున్నా. సో ఏది ఏమైనా కడలి సత్యనారాయణ అనే ఆమె ఈ మధ్య బాగా ట్రోల్ అవుతుంది, వైరల్ అవుతుంది, లేకపోతే షార్ట్స్ ఈ సోషల్ మీడియాలో. సో ఆమెది ఉంది. సో అంతకుముందు అంటే ఆమె సింగిల్గా ఉంటుంది, ఫెమినిస్ట్. ఓకే, అంతకుముందు ఆమె అయితే మొగరాయుడు లాగానే తయారయ్యేది, బాబు కట్ వేసుకొని. ఇప్పుడు ఝాన్సీ కూడా ఒక ఫెమినిస్ట్, యాంకర్ ఝాన్సీ. సో ఓకే, సో ఇక సింగిల్ లైఫే బతుకుతుంది. సో ఇక మీరు చూడండి, సమాజంలో ఈ హార్డ్ కోర్ ఫెమినిస్టులు, సామాజిక కార్యకర్తలు ఇట్లా అనేటోళ్ళ లైఫ్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి దయచేసి. ఓకే, వాళ్ళు ఎక్కడ కూడా సమాజంలో పెద్దగా మార్పు తెచ్చింది ఏమి ఉండదు. ప్లస్ వాళ్ళ కుటుంబాలలో మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే ఆ రోజులలో డైవోర్స్ అనేది ఒక పెద్ద నేరంగా పరిగణించే వాళ్ళు కాబట్టి, ఓకే, ఒకవేళ కలిసి ఉన్నా కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ హస్బెండ్ తోటి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీళ్ళు సఖ్యంగా కుటుంబాలు ఒక అందరి నార్మల్ లైఫ్గా బతుకుతున్న వాళ్ళు, ఈ ఫెమినిస్ట్ ఐడియాలజీని ప్రాపగాట్ చేసేటువంటి వాళ్ళు సమాజంలో వాళ్ళ కుటుంబంలో కూడా సఖ్యతగా మెలిగిన కుటుంబాలు చాలా తక్కువ. ఇంకా ఇప్పుడు ఆ స్వేచ్ఛ వచ్చింది కాబట్టి ఏది విడాకులు తీసుకోనో, లేకపోతే విడాకులు తీసుకోకుండా అఫీషియల్గా అధికారికంగా విడిపోయి అయినా సరే, అది పేపర్ మీద సైన్ చేస్తేనే కాదు కదా, మనసుతో కూడుకున్నది కాబట్టి. సో వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ విడిపోయి బతుకుతున్న వాళ్ళే, ఒంటరిగా బతుకుతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, ఈ సోకాల్డ్ ఫెమినిస్ట్ ఐడియాలజీని ప్రాపగేట్ చేసేవాళ్ళు. ఓకే, సో నేను అబ్జర్వ్ చేసింది, మీరు అబ్జర్వ్ చేయండి దయచేసి. ఆమె ఎవరు, ఏంటిది, ఆమె ఏం మాట్లాడింది అవన్నీ చూపెడతా. బిఫోర్ గోయింగ్ దట్, ఏది వీళ్ళకి నేను సమానత్వం కోరుకుంటలేరు వాళ్ళు. నేను డీప్గా విశ్లేషించింది, అనాలిసిస్ చేసింది, వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన దాంట్లో వీళ్ళు కోరుకుంటుంది విచ్చలవిడితనాన్ని కోరుకుంటున్నారు. ఈ సమాజంలో ఉండే నియమాలు, రూల్స్, ఒక ఎథిక్స్, మోరల్స్ మాకు సంబంధం లేదు, మాకు నచ్చింది చేస్తాం, మమ్మల్ని ఎవరూ ఏమి అనొద్దు, మేము బట్టలు ఎప్పుకొని తిరిగినా ఎవరు కళ్ళు మూసుకొని మీరు కానీ మమ్మల్ని ఏమనే హక్కు మీకు లేదు. ఆ విచ్చల విడిదనాన్ని కోరుకుంటారు, దానికి ఫెమినిజం అని పేరు పెడతారు. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఒక సమాజంలో బతుకుతున్నప్పుడు ఆ సమాజం యొక్క మెజారిటీ ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ మెజారిటీ ప్రజలు ఎన్నుకుంటేనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఆ మెజారిటీ ప్రజలు ఏమి ఎక్స్పెక్టేషన్ ఉందో దానికి తగ్గట్టుగా ద లాస్ ఆఫ్ ద ల్యాండ్ ఆర్ ద మోరల్స్ అండ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ ద ల్యాండ్, అంటే మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే ఆ ప్రకారంగా మగవాడైనా, ఆడామైనా, కుక్కలైనా, జంతువులైనా, పక్షులైనా అట్లా జీవించాల్సిన అవసరము ఉంది. లేకపోతే ఆ సమాజము మనని వెలివేస్తుంది, లేకపోతే శిక్షిస్తుంది, లేకపోతే ఒక వింత జీవిలాగా చూస్తుంది, ఓకే, అవుట్ కాస్ట్ చేస్తుంది, ఇంకోటి చేస్తుంది, ట్రోల్ చేస్తుంది. అర్థమైందా? అంటే ఒక చట్టానికి ఒక వేరే వాళ్ళకి ఫిజికల్గానో ఇంకోటి ఆర్థికంగా నష్టం చేసినప్పుడు అది నేరంగా అవుతుంది. దానికి చట్టాలు, రాజ్యాంగం రాసుకున్నాం. అది కాకుండా కొన్ని అబద్ధం ఆడకూడదు, శిక్షించము, అఫీషియల్గా శిక్షించము, కానీ అబద్ధం ఆడడం వల్ల ఒక నమ్మకం పోతుంది కాబట్టి ఊకే అబద్ధం ఆడటాన్ని వాడిని దూరం పెడుతున్నారు. లేకపోతే వాడు చెప్పింది వాడు నమ్మట్లేదు, లేకపోతే వాడిని ట్రోల్ చేస్తున్నారు. శిక్షించలేని దాన్ని ట్రోల్ చేస్తున్నారు, శిక్షించే అవకాశం ఉన్న దాన్ని శిక్షేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఓకే, కాబట్టి ఇప్పుడు మరి ఇవంతా ఎవరు డిఫైన్ చేసిండు అంటే ద నేచర్ డిఫైన్ చేసాడు. నేచర్ డిఫైన్ చేసింది కాకుండా ఆయా సమాజంలో ఉన్న మెజారిటీ సమాజం ఏం కోరుకుంటే అది పాటించాల్సిన అవసరం, అగత్యం ఏర్పడ్డది.
ఆ మెజారిటీ ప్రజల యొక్క ఆలోచన విధానం మారాలంటే మారుతుంది విత్ టైము, కాలక్రమం. ఆ యొక్క వాళ్ళకి ఏర్పడ్డ అభిప్రాయాలు ఒక రోజులో ఏర్పడలేదు కాబట్టి ఒక రోజులో మారవు. కాబట్టి అది మగవాడికైనా వర్తిస్తుంది, ఆడవారికైనా వర్తిస్తుంది, ఒక్క స్త్రీకే వర్తించదు అన్నప్పుడు ప్రతి అంశాన్ని స్త్రీని విక్టిమ్ రోల్ లెక్క ప్లే చేస్తే ప్రయత్నం చేస్తే మార్పు ఎట్లా వస్తుంది? వెన్ ఐఎమ్ స్ట్రాంగ్ అని నిలబడితే నిన్ను సమాజము నీ కాంట్రిబ్యూషన్ పెరిగినప్పుడు సమాజం నిన్ను గౌరవిస్తుంది. కానీ నేను ఆడామని కాబట్టి నాకు యొక్క ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఏం కష్టపడకుండా అన్ని ఇవ్వాలి, నేను దళితుని కాబట్టి ఇంకోటి ఇవ్వాలి, నేను ఇంకోటి కాబట్టి ఇంకోటి ఇవ్వాలంటే ఇయ్యడాడు. అర్థమైందా? ఏదో చిల్లర ఇస్తారేమో కానీ యూ నెవర్ బికమ్ పార్ట్ ఆఫ్ ద ఏమంటారు ఆ కీ రోల్కి రాలేవు. వెన్ యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, వెన్ యూ టేక్ ద మనం హక్కులను తీసుకున్నప్పుడు పెద్ద కొడుక్కి ఇంట్లో విలువ ఎక్కువ ఎందుకు ఇస్తారు అంటే వాడు పెద్ద కొడుకు అన్ని బరువులు బాధ్యతలు ఎత్తి చేసుకుంటాడు కాబట్టి వానికి జ్యేష్ఠ భాగం ఇస్తారు, భూములు అన్నిట్లలో ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే వీడు ముందు కొట్టిండు, అన్ని బరువులు బాధ్యతలు తీసుకున్నాడు, ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు కాబట్టి వానికి గౌరవం ఇస్తారు. సేమ్ థింగ్ వెన్ యూ టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీస్, వెన్ యూ అది నీకు గౌరవం ఇస్తారు. అట్లా ఉంటుంది. కానీ నేను ఇది కాబట్టి లేకపోతే నా ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడి దాన్ని కోరుకోవడాన్ని ఫెమినిజం అనరు. ఓకే, ఎస్, ఫస్ట్ థింగ్. రెండోది, ఒకప్పుడు ఇది పేట్రియాటికల్ సొసైటీ ఉండే సమాజం. ఎందుకుండే? 2 కారణాలు. ఒకటి, ఈ ఆర్యన్ మైండ్ సెట్ మెంటాలిటీ వాళ్ళది. ఇక్కడ మూలవాసులు ఉన్నటువంటి ఇక్కడ లోకల్ ఎవరైతే ఉండే ఆర్యులు రాకముందు మాతృస్వామ్యమే ఉండే. ఎందుకంటే ఇక్కడున్న శ్రమ వాళ్ళని 2 ఉండే. ఇక్కడ ఆర్యులు భారతదేశానికి రాకముందు, ఈ పర్షియా నుంచి, ఇరాన్ నుంచి, లేకపోతే ఆ యొక్క సైబీరియా ఇక్కడ నుంచి రాకముందు, ఓకే, ఈ భారతదేశంలో ఉన్న మూలవాసులు శ్రమను నమ్ముకున్నారు కాబట్టి శ్రమణ పరంపర నుంచి వచ్చినాయే చార్వాకులు కానీ, బుద్ధిజం కానీ, ఇంకోటి కానీ. ఓకే, తర్వాత వాళ్ళు ఎంతసేపు ప్రకృతిని యొక్క అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు ధ్యానం ద్వారా. కానీ ఎవడు ఈ మూఢత్వాన్ని, ఈ యొక్క బలులని, ఈ కాన్సెప్ట్ లేనే లేదు భారతదేశంలో. అట్లనే ఇప్పుడు నదులన్నిటికీ పేర్లు స్త్రీకే పెట్టిర్రు, భూమికి స్త్రీ పేరు పెట్టిర్రు. స్త్రీ ఎందుకు అంటే ఉమెన్ ఈజ్ ద ప్రొడ్యూసర్. ఉమెన్ అంటే తల్లి గర్భం నుంచే పిల్లలు వచ్చేటువంటిది పెట్టిర్రు. ప్రకృతి నుంచే అన్నీ పుట్టుతున్నాయి, పండ్లు, ఫలాలు, నది ప్రవహిస్తే ఎన్నో జీవులు బతికేస్తున్నాయి. కాబట్టి ఉమెన్ అంటే ద సాఫ్ట్నెస్. ఓకే, ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు సన్ అంటే మాస్కులైన్ ఎనర్జీ, ఇది మగ. అదే చంద్రుడు అంటే ఫీమేల్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ. ఓకే, రెండు ఉండాలి. ఓకే, అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఏదన్నా తీసుకో, ఎలక్ట్రానిక్స్ తీసుకో, పాజిటివ్, నెగిటివ్, మేల్, ఫీమేల్, ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద వే హౌ ఇట్ వర్క్స్. కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఎక్కడా లేదు సృష్టిలో. 2 ఈక్వల్ అని చెప్పింది సృష్టి. ఓకే, సో కాబట్టి ఈ యొక్క ఏమంటారు అట్లా ఉన్న ఈ ఆర్యుడు ఎప్పుడైతే వచ్చిండో, ఎప్పుడైతే మనిషి ఈ కండలతోటి పని చేసేటువంటి ఇప్పుడు ఆ రోజులలో డబ్బులు సంపాదించాలంటే ఎట్లా? ద సోర్స్ ఆఫ్ ఫుడ్ అన్నిటికీ శ్రమ, కష్టపడాలంటే ఏం చేయాలి? ఈ రోజులలో బుద్ధితోటి చేసే పనులు చాలా వచ్చినాయి. ఆ రోజులలో రక్షించాలన్నా, పని చేయాలన్నా, ఏం చేయాలన్నా ఫిజికల్ స్ట్రెంత్ అన్నప్పుడు ఎక్కువ కండలు అనుకుంటే వాడిదే రాజ్యం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్, ప్రజలు ఎన్నుకోవడం, ఈ ప్రజాస్వామ్యం ఇవన్నీ వచ్చినాయి. ఎందుకంటే ఎవరికి ఎక్కువ బలం ఉంటే వాడే రాజు. ఎవడు ఎక్కువ కండ బలం ఉంటే వాడు ఇంకో రాజుతో యుద్ధం చేసి వాడిని ఓడగొట్టి వీడు రాజు అయ్యేటోడు. వీడు రాజు అంటే వీడు చేసిందే చట్టం. వీడి ఆలోచన ఏముంటే అదే చట్టం. మళ్ళీ కొత్త బలము, వీనికంటే ఎక్కువ బలం ఉన్నవాడు వస్తే వీని దాన్నేసి వాడు మళ్ళీ కొత్త చట్టం. అంటే ఈ మజిల్ పవర్ కండ బలం అనేది ఆ యొక్క అన్ని చట్టాలు చేసింది. బలమున్నందే రాజ్యం నడిచింది. కాబట్టి వెనకట ఈ యొక్క మన లైవ్లీహుడ్, మన డే టు డే తినడానికి కావాల్సిన అన్ని ఏ పని చేసినా మొద్దు పని. వ్యవసాయం చేసినా మొద్దు పని, ఒక నాగలి తయారు చేసిన మొద్దు పని, ఒక ఇనుప పనిముట్లు తయారు చేసిన మొద్దు పని, అన్నిటి కండలతోటే పని. మరి కండలు ఉన్నోడే ఇంటికి తిండి తయారు చేసినోడే ఇక వానికి కరెక్ట్ అనిపించిన అన్ని చేసిండు, వానికి అన్ని అగ్రభాగంగా రాసుకున్నాడు. దానికి తోడు ఈ పితృస్వామ్యం అదే ఏదైతే మేల్ అనేది వాడు రాసుకున్నాడు, ఆర్యుని చెత్త అదంతా. ఓకే, కానీ ఇక్కడ మూలవాసులు అట్లా చేయలే. నా కండబలం ఉన్నవాడిని సృష్టిస్తుంది కూడా స్త్రీయే కాబట్టి స్త్రీకి పెద్ద ప్రాధాన్యం ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులు. ఓకే, సో కాబట్టి ఆర్యుడి చెత్త ఇక్కడ వచ్చి చేరింది.
అది ఎప్పటిదాకా ఇప్పటి వరకు నడిచింది, ఒక 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 ముందు జనరేషన్ వరకు నడిచింది. కానీ లాస్ట్ 10-20 ఇయర్స్ నుంచి ఆర్ లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, ఎనార్మస్లీ చేంజ్డ్. ఇప్పుడు రివర్స్ అవుతుంది ట్రెండ్, అర్థమైందా? సో ఇప్పుడు స్త్రీని యొక్క అర్రలు కట్టేసి తొర్రలు కట్టేసి స్త్రీని యొక్క ఏమంటారు నియంత్రించే స్థాయి లేదు, ఇక్కడ అయిపోయింది. ద స్టేజ్ ఇస్ గాన్. అయినా కానీ నువ్వు ఇంకా అదే విక్టిమ్ రోల్ ప్లే చేస్తా, అదే ఇంకా నాకు ఇదైంది అదైంది. ఎవరు ఆపుతున్నారయ్యా? ఇప్పుడు స్త్రీని పనిచేయంగా ఎవరు ఆపుకుంటున్నారు, చదువుకోంగా ఎవరు ఆపుతున్నారు, ఆమెను ఏం చేయంగా ఎవరు ఆపుతున్నారు? నీ శరీరం నువ్వు ఇప్పుకుంటా అంటే ఇప్పుకో అమ్మా, మూసుకుంటాం, కళ్ళు పక్కకు జరుపుకుంటాం. మీరు ఎంత చూపెడితే మీ వాల్యూ అంత తగ్గిపోతుంది. సింపుల్. ఇక చూసినా ఆ ఫీలింగ్ రాని స్టేజ్ వస్తుంది. గుడ్, దట్ విల్ బి గుడ్. అప్పుడు ఏమవుతుంది? మన ఫోకస్ తెలివి మీద, వేరే వాటి మీద పోతుంది. స్త్రీ శరీరం చూస్తే ఏదో అవుతుంది అన్న భావన పోతుంది. కాబట్టి మొత్తం ఇప్పుకొని తిరగండి, మేము వద్దంటే అడగండి. దట్ హ్యాస్ టు గో అవే. స్త్రీ అంటే శరీరం కాదురా అయ్యా, అంతకు మించి మగోడు చేసే దాదాపు అన్ని పనులు చేయగలుగుతుంది. ఆ శృంగారం అనే దాంట్లో కూడా ఒక మగోడే కాదు, స్త్రీ కూడా ఆ యొక్క భావప్రాప్తి చెందుతుంది. అన్నిట్లలో స్త్రీ కూడా ఈక్వలే అనే భావన వస్తుంది. కాబట్టి మొత్తం ఇప్పుకొని తిరగండి, అర్థమైందా? మగవాడికి కండలుంటే స్త్రీకి కొవ్వు ఉన్నది, అంతే. మనం ఏదైతే ఈ సోకాల్డ్ అంటున్నామో, కరువుస్ అంటున్నామో, అదంతా కొవ్వు పదార్థం అట్లా కనిపిస్తుంది. లోపల స్కిన్ తీసేస్తే ఏమున్నదో చూడండి, చూడబుద్ధి కాదు. కాబట్టి మీరు ఇప్పుకొనే తిరగండి, మేము వద్దంటే అడగండి. ఓకే, సింపుల్. ఓకే, ఇక ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏ ద్వారా వాళ్ళకి నచ్చినట్టుగా ఎట్లా కావాలంటే అట్లా తయారు చేస్తున్నారు, అర్థమైందా? సో ఆ క్రమంలో మనము అది నేను చూపెట్టుకుంటూ మాట్లాడితే మోర్ సెన్స్ ఉంటుంది, మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఎవరి గురించి మాట్లాడుతుండే ఏంటిది అనేది చూపెడతా.